పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రియాజ్ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు అని, అతన్ని పోలీసులు నిలవరించే ప్రయత్నంలో పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. రియాజ్ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 3 రోజుల క్రితం రియాజ్ అనే దొంగతనాల నిందితుడిని నిజామాబాద్ వినాయక్ నగర్లోని CCS కు తరలిస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి పారిపోయాడు. అక్కడి నుంచి బైక్పై పారిపోయిన రియాజ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం సారంగాపూర్ శివార్లో రియాజ్ను పట్టుకున్నారు పోలీసులు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులకు సహకరించిన ఆసిఫ్ అనే పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు చుట్టుముట్టి రియాజ్ను అదుపులోకి తీసుకుని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ పోలీసులు చెబుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను మరోమారు పోలీసులపై దాడికి యత్నించారని చెబుతున్నారు. పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాన్ని గుంజుకుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడని, అతనిని నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో కాల్పులు జరిపారని, దాంతో చనిపోయాడు అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. రియాజ్ కత్తిదాడిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని డీజీపీ ప్రకటించారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు డీజీపీ.